రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అంతరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్ లో తను సొంతంగా ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించే సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేశారు. ఈ సందర్భంగా వారి కృతజ్ఞతాపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కాని ఐబీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గా మండల మాజీ జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, అదేవిధంగా బక్కి కిషన్, పొల్లాడి శ్రీనివాసరావు, రోడ్ల సంపత్, నాగుల మోహన్ రావు, అడ్డగట్ల గోపి, కొయ్యడ రమేష్, నూతి రాజ్ కుమార్, ఖాజా మొయినుద్దీన్, తహసీన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏటి రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏటి రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. యాలాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఎస్కే ఫోటో అది కొన్నటువంటి సందర్భంలో గౌరవనీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గారికి ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరఫున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి వ్యాల హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.